నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. महागणाधिपतये नमः. धूपमाग्रापयामि. రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొనుక్కుపోయే పరిస్థితులు గత 4-5 సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఇరిగేషన్ కాలువలు కానివ్వండి, డ్రైనేజ్ కాలువలు కానివ్వండి, ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవడం మూలంగా గత 5 సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పూడికి తీయకపోవడం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ, బందరు, పెడన అక్కడ రైతులు కూడా వ్యవసాయ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలిసింది. గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత, ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం, ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోతున్నాం. ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తున్నాం. ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు, మైలవరం, తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్టు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైతానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 2,80,000 ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతలపూడి ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈరోజు ఆ భూములన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లోని భూములన్నీ కూడా బీళ్లుగా మారిపోతున్నాయి. కాకుండా ఆఖరికి తాగునీటిలో ఫ్లోరైడ్ వచ్చేసి ఏదైతే మనం గతంలో నల్గొండ ఆ డిస్ట్రిక్ట్స్లో చూసామో అటువంటి సమస్య నూజివీడు, మైలవరం, తిరువురు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎదుర్కోబోతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా నిర్లక్ష్యం చేసిన రంగాన్ని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రామానాయుడు గారు, మరి అధికార మంత్రులందరూ కూడా కలిసి నేను బాగు చేయాలని కంకణం కట్టుకుంటాం. చాలా సంతోషించదగ్గ విషయం. మరి మంత్రి గారు కూడా మనం చేసేది ఏమిటంటే ఈ మెయింటెనెన్స్ వర్కుల్ని మనం కాలంలో వదిలే సమయంలో కాకుండా అంటే ఈసారి మన ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది కాబట్టి పర్వాలేదు, కానీ వచ్చే సంవత్సరం నుంచి కొంచెం ముందుగా అంటే మార్చిలో, ఫిబ్రవరిలోనే ప్లాన్ చేసుకుంటే ఈ మెయింటెనెన్స్ వర్క్లు కూడా ఎఫెక్టివ్గా అయ్యి సాగునీటి ప్రవాహానికి బాగుంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా మరి నూజివీడు, మైలవరం, తిరువురు ప్రాంతాలకి అదేవిధంగా చింతలపూడి దాదాపు 33 మండలాల వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రాణవాయువు అయిపోయినటువంటి చింతలపూడికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వమని ముఖ్యమంత్రి గారు, రామారెడ్డి గారు పిలుస్తున్నారు. అయినా కూడా ఇంకా బడ్జెట్లో కేటాయించమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో కోరుతున్నాను. సాగునీరు కాదు కదా, తాగునీరు లేక గొంతు ఎండిపోతున్నటువంటి ప్రజలకి దాహార్తి, అలాగే వ్యవసాయ పనుల కోసం ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈస్టర్న్ కాలువకి, అలాగే వెస్టర్న్ కాలువ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,
అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు రామానాయుడు గారు చెప్పారు, ఏదైతే పులిచింతల్లో 30 TMC నీరు ఉండాలంటే 0.5 TMC కన్నా కూడా తక్కువ నీరు ఉందంటే ఇవాళ దీనికి బాధ్యత ఎవరిది? ఆనాటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కాదా? సముద్రంలోకి వృధాగా నీరిపోయేది, ఏనాడు కూడా వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడారు, మట్టి సీమ పంపులు ఉపయోగం లేదు, ఉల్లిపాయకి కాటేయాలని చెప్పి ఆనాటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడారు. ఇవాళ రండి చూడండి, ఇవాళ నిజంగా పట్టి సీమ పంపులు లేకపోతే ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీనికి కారణం మీరు కదా, మీ చేతగానిదనం కదా. ఇవాళ నిజంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పట్టి సీమ నిర్మాణం చేయడంలో నిజంగా ఈరోజు డెల్టా ప్రాంతంలో చాలా చాలా అదృష్టంగా మనం భావించాలి భవిష్యత్తులో. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఒక చెంచాడు మట్టి కూడా తీలా. ఈ 5 సంవత్సరాల్లో బిల్లులు చేసుకున్నారు, కమిషన్లు కొట్టుకున్నారు తప్ప ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా మట్టి ఏదైనా కూడా కార్యక్రమాలు జరగదు. తప్పకుండా మరి మొన్ననే వీడు తీయడానికి కానీ అత్యవసరంగా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే అవన్నీ కూడా ఇరిగేషన్ పనులు చేయడానికి కూడా మరి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. యుద్ధ ప్రాతిపదిక పైన ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి చివరి ఎకరా కూడా నీళ్ళు ఇచ్చే విధంగా కృష్ణా డెల్టాలో చేసే విధంగా కృషి చేయాలని మరొకసారి కోరుతున్నాను. మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కృష్ణానది మీద మొట్టమొదటిగా నిర్మాణం చేసి తదనంతరం అనేక ఆనకట్టలు కావచ్చు, దాంతో కృష్ణానది ఆ పరిస్థితుల్లో కృష్ణానది మీద ఆధారపడి మన రైతాంగం ముందుకెళ్ళే స్థితి లేని పరిస్థితిని గమనించి ఆనాడు ముఖ్యమంత్రిగా యుద్ధ ప్రాతిపదిక మీద పట్టి సీమ నిర్మాణం చేయించి గోదావరి నీటికి కృష్ణా నదికి తరలించిన ఘనత నారా చంద్రబాబు. ఇలా పెద్దలు చెప్పినట్లు ఆ రోజున పట్టి సీమ విస్తీర్ణం అన్నారు. గత 5 సంవత్సరాలుగా ఆ పట్టి సీమని పక్కన పెట్టేసి మోటార్లు నిండబడే తుప్పటి